హుజూర్, మనం కొన్నింటిని కళ్ళారా చూడకపోవచ్చు, అంత మాత్రం చేత అవి అసలు లేవని అర్థం కాదు. అలాంటి వాటి నుంచి మనం తప్పించుకొని ఉండటమే మంచిది హుజూర్. పెళ్ళయిందా మీకు భార్య ఉందా? ఉంది హుజూర్. తన్ని మీరు కలుస్తుంటారా? పెళ్ళంటూ చేసుకున్నాక ప్రతిరోజు తనని కలుసుకోవడం సహజమే కదా హుజూర్. అయితే వినండి పెద్దయ్య, మేం మా ఆవిడ ముఖం చూసి ఎన్నో నెలలు గడిచిపోయాయి. మేమే కాకుండా మా సైనికులందరూ కూడా తమ భార్య పిల్లల్ని కలుసుకోవాలని తహతహలాడిపోతున్నారు. అలాంటప్పుడు మేమంతా వీలైనంత త్వరగా ఆగ్రాకి చేరుకోవడం చాలా అవసరం. అక్కడేదో ఆత్మలు అవి ఉంటాయని మీరు చెప్పారు కదా, ఆ సంగతి మీద మాకు నమ్మకం లేదు. మేము కేవలం అల్లా తాలాని మాత్రమే నమ్ముతాం. కేవలం వారికే మేము భయపడుతుంటాం. కేవలం వారి శక్తిని మేము నమ్ముతూ ఉంటాం. మా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మీరు ఏదేదో చెప్పారు చూడండి, అవన్నీ ఉండకపోవచ్చు. మనం ఆ దారిలోనే వెళుతున్నాం. మీ ఇష్టం హుజూర్. మీరు గనక ఆధార్లోనే వెళ్ళాలనుకుంటే అలాగే వెళ్ళండి. అయితే మీరు కేవలం 3 మాటలు బాగా గుర్తుంచుకోండి. మొదటిది ఏంటంటే, ఆ దారిలో వెళ్తున్న సమయంలో వెనక నుంచి ఎవరైనా పిలిస్తే మాత్రం వెనక్కి తిరిగి చూడొద్దు, ముందుకు వెళ్ళిపోండి. ఇక రెండోది, ఎవరైనా సహాయం కోసం ఆర్తనాదం చేస్తే అలా చేసిన వాళ్లతో అల్లా నామధేయాల్ని 4 చెప్పించండి. ఇక మూడో మాట, ఒకవేళ మీరు ఎవరికైనా సాయం చేసినట్లయితే మీరు ఆ వ్యక్తి ఎదుటికి మాత్రం వెళ్ళకండి, ఆ వ్యక్తి వెనకే ఉండండి. మీరు చెప్పిన ఈ మాటలు మేము దృష్టిలో పెట్టుకుంటాం. ఇక మీరు వెళ్ళొచ్చు. చిత్తం హుజూర్. ఖుదా హాఫీజ్ హుజూర్. అలా హాఫీజ్. వారిచ్చిన సలహా విషయంలో మీరేమనుకుంటున్నారు సహించా? వారు చెప్పారు, మేము విన్నాం. కానీ మనం ఆధార్లోనే వెళుతున్నాం. ఎందుకంటే మాకు అలాంటి మూఢ నమ్మకాల మీద ఎలాంటి నమ్మకం లేదు. కానీ హుజూర్, అప్రమత్తంగా ఉండటం తప్పు కాదుగా? అప్రమత్తంగానే ఉంటాం, తప్పేముంది. కానీ మా నిర్ణయం ఏమిటంటే, మేము తప్పకుండా ఆధార్లోనే వెళతాం. అయితే మా వెంట కొంతమంది సైనికుల్ని తీసుకువెళతాం. చిత్తం. చాలా రాత్రి అయిపోయింది, మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. రేపు పొద్దునే మనం ఆగ్రాకి బయలుదేరాలి. షబా ఖైర్. అయితే ఈ అడవి గురించేనా ఆ గ్రామస్తుడు చెప్పింది? అవును షహన్షా. అయితే రండి చూద్దాం. ఉన్నట్టుండి ఇలా చీకటిమయమైపోయిందేంటి? అరే, చాలా దట్టమైన అడవి, పైగా సూర్యకాంతి కూడా సరిగ్గా పడదు కదా. హఠాత్తుగా చలి కూడా ఎక్కువైపోయిందే. అసలు సూర్యుడి కాంతి పడలేదంటే చలి ఎక్కువగా ఉండడం సహజమేగా.